Yes, sir. Yes, sir. టైక్వాండో అసోసియేషన్ తరఫున జిల్లా స్థాయిలో ఉన్నటువంటి చిన్నారులకి టైక్వాండో క్రికెట్ పోటీలు నిర్వహించడం పట్ల మాకేంటంటే టైక్వాండో అంటే గురుస్వామి ఎన్నో ఏళ్ళుగా ఈ టైక్వాండో క్రీడ మీద గురుస్వామి పనిచేస్తున్నాడు కాబట్టి గురుస్వామి పిలిస్తే రాకుండా ఉండలేము. ఎందుకంటే మా ఒలింపిక్ అసోసియేషన్ ట్రెజరర్గా కూడా ఉన్నాడు కాబట్టి ఇది క్రీడలకు చాలా అవసరమైనటువంటి మీ ఆరోగ్యానికి కూడా సంబంధించిన క్రీడ. టైక్వాండో అంటే ఆత్మరక్షణకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ ఇది ఒక మంచి క్రీడ, ఒలింపిక్ క్రీడ ఇది. కాబట్టి ఇది ఈ జిల్లాలో నిత్యం గురుస్వామి అనే టీం ఈ టైక్వాండో అభివృద్ధి కోసం పనిచేస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ టోర్నమెంట్లో మీరందరూ కూడా గెలుపు ఓటములు పక్కన పెట్టేసేయండి, అది డిఫరెంట్ ఇష్యూ. మనం పార్టిసిపేట్ చేస్తే హెల్తీగా ఆడడానికి అవకాశం ఉంటుంది. మీరు హెల్తీగా ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కానీ అంతా ఉపయోగపడుతుంది. నువ్వు ఎప్పుడైతే స్పోర్ట్స్ ఆడతావో షార్ప్నెస్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ ఆడాలా, గెలుపోవటంతో పని లేదు. ప్రతి ఒక్కరు మీరు ఆడుతూనే ఉండాలి. చిన్న వయసు మేము కూడా క్రికెట్ ఈ స్టైల్లోనే స్టార్ట్ చేస్తాం. చాలా చిన్నప్పుడు మీ ఏజ్ ఎట్లా ఉందో ఆ ఏజ్లోనే మేము క్రికెట్ ఆడినాం. క్రికెట్ స్టార్ట్ చేసినాం. ఈరోజు క్రికెట్ అన్ని ఏజ్ గ్రూప్లో ఆడేస్తాం మేము. క్రికెట్ మేమంతా క్రికెట్ ప్లేయర్లు కాబట్టి మీ గేమ్ మీరు ఏదైతే ఎన్నుకున్నారో టైక్వాండో దాన్ని చాలా మంచి గేమ్ ఇది. ఇది ఒలింపిక్ గేమ్. దీన్ని డెవలప్ చేయండి, మీరు వదలకూడదు. ఈ గేమ్స్ అని ఎట్లుంటాయంటే ఒక రోజులో గొప్పలు కాదు. మనం ఒక 4-5 ఇయర్స్ సాధన చేయాలి. చేస్తే తప్ప మనం అనుకున్నటువంటి రీచ్ వెళ్ళలేము. కాబట్టి మీరు చిన్నారులంతా చాలా సంతోషం. ఆ టైక్వాండో అసోసియేషన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. గురుస్వామిని వాళ్ళ టీంను కూడా కోచ్లందరినీ కూడా మీకు అభినందిస్తూ ఉన్నాను. మీరందరూ మంచిగా ఆడాలి. మీరు స్పోర్ట్స్లో ఆడడం వల్ల అడ్వాంటేజ్లు చాలా ఉంటాయి. మనం చదువుతో పాటు క్రీడలు ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ అంతా కూడా కొలాప్స్ అయింది. నిత్యం చదువు చదువు చదువు. తల్లిదండ్రులు కూడా మీకు కూడా కనిపిస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఎప్పుడు చదువు బుక్కులు అనే సతాయిస్తా అంటారు ఇంట్లో తల్లిదండ్రులు ఒకవైపు, అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఒత్తిడి ఒకవైపు. కాబట్టి మీరంతా చిన్న పిల్లలు ఈ ఒత్తిడి అధిగమించడానికి ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు చిన్నారులు దీన్ని ఇంకా మీరు జాగ్రత్తగా దీన్ని సాధన చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ రేపు కొంత తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా మారుతూ ఉంది. మీరు ఇక్కడికి రావాలంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి కదా. కాబట్టి ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఒక 40 ఏళ్ళుగా ఉన్నాను దీంట్లోనే, క్రీడల్లోనే జీవితం అయిపోయింది. నా కొడుకు కూడా ఇప్పటికి కూడా క్రికెట్ ప్లేయర్ ఆడుతూనే ఉంటాడు. అది ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం లేదే సాధ్యమవుతుంది. కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మీరందరూ క్లాప్స్ గట్టి కొట్టాలి మీ తల్లిదండ్రులు. ఎందుకంటే మీరందరూ ఇటుకు రావాలంటే మీరు చిన్నపిల్లలు కదా, మిమ్మల్ని తీసుకొని రావాలా, మిమ్మల్ని కేర్ తీసుకోవాలా. కాబట్టి మీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందిస్తూ కోచ్లు కూడా ఇదేమో ఆదాయం వచ్చే క్రీడ కాదు పాపం, ఏదో వాళ్ళ చేత అయింది. మా క్రికెట్ అనుకో చాలా డబ్బులు వస్తాయి. మా క్రికెట్ కోచ్ అంటే డబ్బులు వస్తాయి, క్రికెట్ ఆడితే డబ్బులు వస్తాయి, అన్ని డబ్బులే. క్రికెట్ అంటే అంత డబ్బులే, టెన్నిస్ అనుకో అన్ని డబ్బులే. కానీ టైక్వాండో ఇట్లా క్రీడలన్నీ కూడా డబ్బులతో రావు పాపం. వీళ్ళందరూ కూడా కోచ్లు కష్టపడి మీకు సర్వీస్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ మీరు భవిష్యత్తులో మంచి టైక్వాండో క్రీడాకారులు కావాలని, మీకు ఏ సహకారం కావాలన్నా మీరు మంచి ప్లేయర్స్ ఎవరైనా బాగా ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఒలింపిక్ అసోసియేషన్ అండగా ఉంటుంది.
మీకు ఏ అవసరం వచ్చినా ఒలింపిక్ అసోసియేషన్ అందుగా ఉంటుంది. ఇది కంటిన్యూ చేయాల్సిందిగా తైక్వాండో అసోసియేషన్ కోరుతూ ప్రతి నెల ఇటువంటివి ఈ జిల్లాలో మనం అనంతపురం జిల్లాలకి న్యాచురల్గా ధైర్యం ఉంటుంది. ఈ తైక్వాండో ఇవన్నీ రాయలసీమ పిల్లలకి ఏంటంటే ఎక్కువ గుండె ధైర్యం ఉంటుంది మన వాళ్ళకి. మనము విజయవాడ గుంటూరు వాళ్ళ మాదిరి భయపడం, మన రాయలసీమ బ్లడ్లోనే ఉంటుంది. ఆ కసి పట్టుకునేది కిందేసేది, కాబట్టి తన్నే శక్తి మనకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్గా ఈ తైక్వాండో క్రీడని మరింత ముందుకు తీసుకుపోయేలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి తైక్వాండో అసోసియేషన్ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్తూ